ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కంటెంట్ మీకు రీచ్ అవ్వాలంటే, రెండో క్రితం జరిగినటువంటి నా పర్సనల్‌ది ఒక ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తా. మా నాన్నగారు 2022లో కాలం చేశారు. ఎల్‌పీజీ ఆయన పేరు మీద ఉంది. మేము స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ తీసుకోము. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి ఓకే. అలా ఉంచేసాను నేను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. అయితే ఆ సబ్సిడీ అమౌంట్ పడుతుంది నా ఆంధ్రలో అలా ఉంచేసా. మొన్న కేవైసీ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అడుగున్నారు. నాన్న లేడు అన్న. దాన్ని మరి కేవైసీ మరి మీ పేరెంట్ ట్రాన్స్ఫర్ చేయండి, లేదు మమ్మ పేరెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇక డెత్ సర్టిఫికేట్ లైక్ అవన్నీ తీసుకెళ్లారు. ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇక నాన్న అకౌంట్ అనేది ఇంకెందుకు మొత్తం క్లోజ్ చేద్దామని చెప్పేసి డాక్యుమెంట్లు మొత్తం పెట్టుకొని బ్యాంక్కి వెళ్ళాం. అది యాక్చువల్గా అమౌంట్ ఎంత ఉంది ఏంటి అన్నది చూద్దాం అనుకున్నప్పుడు ఇన్ఆపరేటివ్లోకి వెళ్ళిపోయాను. దీనికి ఏటీఎంలో మళ్ళీ ఓటీపీ ఇవన్నీ మార్చి అంత చేసినాను కానీ అవ్వట్లేదు. దీనికి బ్యాంక్కి వెళ్ళేసి ఇన్ఆపరేటివ్లో ఉంటుందని ఆపరేటివ్లోకి మార్చేసి ఆ తర్వాత అకౌంట్ క్లోజ్ చేద్దాం వెళ్ళి మొత్తం చెక్ చేస్తున్న మూమెంట్లో మన డెత్ సర్టిఫికేట్కి సంబంధించి దాని మీద క్యూఆర్ కోడ్ ఏదో ఉంది, స్కానర్, అది పనిచేయాలి. మన గవర్నమెంట్ ఇచ్చే క్యూఆర్ కోడ్ అంత గొప్పగా ఉంటే మరి దాంతో బ్యాంక్లో అబ్జెక్షన్ చెప్పారు. ఇక అప్పుడు నా అన్న పని చేస్తాను, నాకు ఈ దగ్గర ఏటీఎం కార్డు ఉంది, అది ఓటీపీ కూడా మార్చాము, పని చేస్తుందిలే, మరి నేను బ్యాంక్ నుంచి ఆ డబ్బులు తీసేస్తాను, ఆ బ్యాలెన్స్ ఉంటుంది కదా 100 రూపాయలు ఎంత బ్యాలెన్స్ ఇక అలా ఉంచేస్తాను, ఇక ఆపరేటివ్ అకౌంట్ అన్నట్టు ఉండిపోయింది, ఏదో రోజు ఆపరేటివ్ కింద మారిపోయింది అని చెప్పేసి అన్న. మా ఫ్రెండ్స్ అదే అన్నారు, తెలుసుకోండి, అదే సజెషన్ ఇచ్చారు. ఇక ఆల్రెడీ మొత్తం రెడీ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఓకేనా, అన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదైనా సరే ఒక చిన్న ఇబ్బంది పడ్డావు, ఆ ఇబ్బంది క్రియేట్ చేసిన పలానోడు చెప్పావు, అది కేసు ఫైల్ అయింది, కోర్టుకి వెళ్ళింది, ఆ తర్వాత పడే ఇబ్బందులు అంటే చూశారు ఎంత దారుణంగా ఉంటాయంటే, వీడి మీద ఎందుకు పెట్టావరా కేసు అన్న ఫీలింగ్ వచ్చింది మనకైతే. ఎందుకు కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇంకా అలా దొంగతనం కేసులలో కూడా నా పలానా వస్తువు పోయిందని చెప్పేసి కేసు పెడితే దొంగలు అలా కూడా పట్టుకుంటారు. బట్ అది నీకు రావడానికి కోర్టు చుట్టూతే తిరగాలి. అదే సిస్టమ్. టంగుటూరు ప్రకాశ పంతులు గారు కూడా ఒక ఆఫీస్లో ఏదో ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఒక పేపర్ ఏదో వాడతాడు, దాని మీద కేసు ఫైల్ చేస్తారు, కోర్టుకు వచ్చింది. అర్జెంటుగా కోర్టులో అన్నప్పుడు ఈయన ఇంటికి ఏదో కాల్ వచ్చింది, అప్పుడు జడ్జి గారిని అడుగుతారు, ఓ పేపర్ ఇస్తారు అర్జెంటుగా, టెలిగ్రామ్ మొబైల్ ఇంటికంటే ఓకే అని చెప్పేసి ఇస్తారు, పంపిస్తాడు. అప్పుడు జడ్జిని అంటాడు, ఇప్పుడు మీరు కూడా తప్పు చేస్తారు కదా అని. అదేంటి ఎమర్జెన్సీ పర్పస్ పేపర్ ఏమైంది అంటాడు. నేను కూడా చేసిన అదేనయ్యా బాబు అంటాడు. మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇదిగో దొంగతనం చేసింది వాడు, ఆ డబ్బులు ఈయనవి, ఓకే ఇచ్చేయండి, ఆహా కోర్టులో సబ్మిట్ చేయాలి, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి నువ్వు, అప్పుడు నీకు ఇస్తారు. అయితే శివకిషోర్ అని చెప్పేసి ఏలూరు జిల్లా ఎస్పీ ఏం చేశారు, గతంలో ఇండియన్ పీనల్ కోడ్ సిపిసి సిఆర్పిసి లైక్ కదా మార్చారు కదా, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లో సెక్షన్ 497 సెక్షన్ 503 దీని ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు, అయ్యా నా వస్తువు పోయిందని, నువ్వు దొంగను పట్టుకున్నావు, దొంగలించి సొమ్మును కూడా రికవరీ చేశావు. అప్పుడు దీనిని యాజ్ పర్ న్యూ చట్టాలు మీరు మధ్యవర్తిని పెట్టి షూరిటీగా వాళ్ళ సమక్షంలో దొంగిలించిన సొమ్ముని వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. అండ్ నాకు వచ్చేసింది, నా సొమ్ము నాకు వచ్చింది. అండ్ అవతల తప్పు చేశాడు, వాడికి మీరు శిక్ష వేసుకోవచ్చు. అండ్ మధ్యవర్తి రూపంలో మీరు అమౌంట్ ఇస్తున్నప్పుడు వీడియోస్ తెస్తారు, ఫోటోలు అండ్ సంతకం లైక్ కాబట్టి వీటిని నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయొచ్చు. ఇన్నాళ్ళు ఎలాగంటే, దొంగిలించిన సొమ్ముని ఒకవేళ నువ్వు కనుక అవతల వాళ్ళకి ఇచ్చేసావు, ఒరిజినల్ వాళ్ళకి, నువ్వు కోర్టులో కేసు వేసావు, అప్పుడు కోర్టు అడిగిద్ది ఏది దొంగిలించో చూపించండి అని. నీకు ఆల్రెడీ వచ్చేసిందని చెప్పి నువ్వు అమ్ముకున్నావు లేదా ఖర్చు పెట్టేసావు, కేసు కొట్టేస్తారు, వాడు దొంగతనం చేయలేదని చెప్పేసి పంపించేస్తారు. ఇప్పుడు ఏంటి, అలా చేయనీయకుండా పక్క సాక్ష్యాలతో మధ్యవర్తులు పెట్టి డబ్బులు సొమ్ము మీకు ఇచ్చేస్తారు. ఇక ఆ తర్వాత అన్నప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తారు, కోర్టు అవన్నీ చెక్ చేసుకొని వాడి శిక్ష వేసింది. సో ఇదేనండి ఇప్పుడు ఉన్నటువంటి యువ ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, యువకులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఎవరైతే ఛార్జ్ చేసుకున్నటువంటి పోలీసులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు ఎవరైతే ఉన్నారో, దయచేసి భారతీయ న్యాయ సంహిత కావచ్చు అండ్ రిమైనింగ్ మరికొన్ని ఉన్నాయి కదా, వాటి ప్రకారము సత్వరమే బాధితులకు న్యాయం జరిగేలా, రికవరీ సొమ్ముని బాధితులకి ఇంటికి వెళ్ళి ఇచ్చేలాగా దయచేసి అలా చేయండి. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఇప్పటికీ మన సిస్టంలో ఎస్పెషల్ ఆ బ్యాంకులో దండోరా బాబు, అసలు చాలా చిన్న ప్రొసీజర్ అది, దానికి ఇన్ని పేపర్లు ఇన్ని ఫామ్లు ఫిల్ చేశాను తెలుసా మొన్న. ఏది నేనేంటి ధర్మబద్ధంగా వెళ్దాం, ఇన్ఆపరేట్ అకౌంట్లో ఉండటం ఎందుకులే, ఆపరేట్ అకౌంట్కి మారుద్దాం అని చెప్పేసి నేను అనుకుని అలా వెళ్తే చివరికి అలా అయిపోయాను.
సో ఫైనల్ మరి ఇప్పుడు ఏంటి మరి విషయం సింపుల్, మరలా చెప్తున్నాను. ఇప్పటికీ మన భారతదేశం ఆ బ్రిటిష్ కాలం నాటివి లేదా విదేశాల నుంచి తీసుకున్న కొన్ని చట్టాలను ఫాలో అయిపోతూ బ్లైండ్గా ఇప్పటికీ అదే దరిద్రం అదే మకన నెత్తి రుద్దుతూ ఉన్నారు. ఇప్పటికన్నా మనకు తగ్గట్టుగా సిస్టమ్ను మార్చండి. సింపుల్గానే అవతల శిక్షలు పడేలాగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయండి.